హాయ్ అండి, హలో. సో వెల్కమ్ టు మై ఛానల్ యాస్ మీనా. సో ఈరోజు నేను దాల్ కిచిడి అనమాట. క్యారెట్ అండ్ పెసరపప్పు ఉంటుంది కదా, అది క్యారెట్ అండ్ పెసరపప్పు రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ పీస్, క్యారెట్ అనమాట, ఇది నేను సన్నగా తరుక్కున్నాను. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర కొంచెం, అండ్ పసుపు చిటికెడు, అండ్ సాల్ట్ జస్ట్ ఒక పించ్ అనమాట. అండ్ నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఇలా ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా, సో అవి నేను ఇలా కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఫస్ట్ పెసరపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్ అన్నమాట. గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ అండ్ జీలకర్ర ఈ 3 కూడా వేసుకుంటున్నాను. అండ్ జీలకర్ర ఎందుకు అంటే వాళ్ళకి మంచిగా డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి, సో జీలకర్ర యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఒక పించ్ అంత సాల్ట్. అండ్ నెక్స్ట్ కొద్దిగా టర్మరిక్ అంటే పసుపు. అండ్ తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ అంత వాటర్ అన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ గ్లాస్తోనే తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ అంతా వాటర్. సో ఇది మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ అయితే ఉడుకుతుంది. స్టవ్ అనేది మాత్రం మంచిగా మీడియంలో పెట్టాలి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. సో 4 to 5 విజిల్స్ తర్వాత చూస్తే ఇది ఇలా అయ్యింది. కొంచెం ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. సో అంతే అండి. సో బేబీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి హెల్దీ ఫుడ్, బెస్ట్ వెయిట్ గెయిన్ ఫుడ్ కూడా అనొచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.